హాయ్ వీవర్స్, వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మీకు హ్యాంగింగ్స్ అనేవి ఎలా తయారు చేసుకోవాలి, ప్రతి నెక్కి మ్యాచింగ్గా, అండ్ అట్లాగే దీని కాస్ట్ ఎంత తీసుకోవచ్చు, అట్లాగే నీకు ఒక ఆప్షన్ గురించి, మీకు గ్రూప్ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది అందరికీ డెఫినెట్గా బాగా యూజ్ అవుతుంది ఈ ఆప్షన్ అనేది. దీని ఆప్షన్ ఎట్లా యూజ్ చేసుకోవాలి, ఎలా వాడాలనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అట్లాగే ఈ ప్రతి డిజైన్తో పాటు హ్యాంగింగ్స్ అనేవి ఇప్పుడు కామన్ అయిపోయిందండి. మనం బయట కొనకుండానే మన హ్యాంగింగ్స్ అనేవి కూడా మనం తయారు చేసి ఇవ్వచ్చు డిజైన్తో పాటు. చూడండి, ఇక్కడ నేను మిర్రర్ హ్యాంగింగ్ తయారు చేయడం కోసం నా దగ్గర సపరేట్గా ఉన్న మిర్రర్ బుట్టీస్లో, అంటే ఈ డిజైన్తో పాటే ఉందండి మిర్రర్ అనేది. సో పెద్ద మిర్రర్ ఒకటి, చిన్న మిర్రర్ ఒకటి అనేది నేను తీసుకున్నాను. చూడండి, ఇది నేను ఫ్రంట్ నెక్తో పాటు హ్యాంగింగ్స్ అనేవి నేను ఆ ఫ్రేమ్లోనే వేస్తున్నానండి. బ్యాక్ నెక్ వేసేటప్పుడైనా వేసుకోవచ్చు. అట్లా కన్నా కూడా ఒక పాయింట్ చెప్తాను, ఫ్రంట్ నెక్తో పాటే వేసుకోండి మ్యాక్సిమం. ఎందుకంటే మనకి నెక్ డీప్ అనేది ఏదన్నా కావాలన్నా, లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలన్నా కూడా మనకి బ్యాక్ కన్నా కూడా ఫ్రంట్ నెక్తో పాటు వేసుకుంటే హ్యాంగింగ్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటుందన్నమాట స్టిచ్చింగ్ అయినా. చూడండి, పెద్ద మిర్రర్ అనేది సెంటర్ ప్లేస్ చేసుకొని ఒక చిన్న మిర్రర్ తీసుకొని 1 by 1గా కరెక్ట్ కాపీ చేసుకుంటూ ప్లేస్ చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే ఈ వీడియోలో, నా వీడియోస్లో నేను ఎలా చేస్తున్నాను అనేది మాత్రం డెఫినెట్గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అది చాలా మీకు యూజ్ అవుతుందన్నమాట. నేను ఆప్షన్స్ అనేవి ఎలా యూజ్ చేస్తున్నాను అనేది. చూడండి, ఇట్లా అన్నీ కరెక్ట్గా మిర్రర్ పైన మిర్రర్ ఎక్కకుండా చక్కగా కరెక్ట్గా ఒకదాని పక్కన ఒకటి వచ్చేటట్లుగా కరెక్ట్గా ప్లేస్ చేసుకోండి. అలా ప్లేస్ చేసుకున్నాక మనకి ఈ గ్రూప్ ఆప్షన్లోకి వెళ్ళి అన్నీ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనకి వితౌట్ గ్రాఫ్తో మనకి అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఏదైనా కరెక్షన్స్ అనేవి మనకి చేసుకోవడానికి కూడా ఈ ఆప్షన్లో చాలా చక్కగా అర్థమవుతుంది అనమాట. సో ఏదైనా క్రియేట్ చేసుకున్నప్పుడు ఒకటికి 2-3 సార్లు ఇట్లా ఆప్షన్లో చెక్ చేసుకొని, ఈ గ్రూప్ ఆప్షన్లో అప్పుడు డిజైన్ అనేది క్రియేట్ చేసుకోండి. చూడండి, ఇట్లా ఫస్ట్ ఒక బుట్టిన్ అనేది నేను ఇట్లా క్రియేట్ చేసేసాను ఓవరాల్గా. తర్వాత ఇప్పుడు గ్రూప్ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు 2 ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయండి. సింగిల్ ప్రెస్ చేస్తే సింగిల్గా సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మనకి, అంటే ఇక్కడ మిర్రర్స్ అనేవి నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి నేను గ్రూప్ సెలెక్ట్ చేసుకొని, ఈ గ్రూప్ సెలెక్ట్ చేసుకుని ఏదైతే మనకు కాపీ అవసరం లేదో నెక్ అనేది నేను దాన్ని అన్గ్రూప్ చేశాను అనమాట. అంటే అన్గ్రూప్ అంటే ఏం లేదండి, అగైన్ మళ్ళీ దాని మీద క్లిక్ చేస్తే మనకి సెలెక్ట్ అవ్వదు అనమాట. చూడండి, అగైన్ మళ్ళీ మీకు చూపిస్తున్నాను. గ్రూప్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఓకే చేసుకున్న తర్వాత మొత్తం ఆల్ సెలెక్ట్ అయినాయి. చూడండి, మనకి ఫ్రంట్ నెక్ చుట్టూ కూడా గ్రీన్ మార్కింగ్ అనేది సెలెక్ట్ అయ్యింది, అట్లా లైన్ అనేది. సో మళ్ళీ దాన్ని నేను అగైన్ అక్కడ సెలెక్ట్ చేశాను, స్క్రీన్ పైన సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ అవ్వదు. సో మనకి ఇది ఏదైతే కావాలనుకుంటున్నామో అట్లా సింగిల్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే గ్రూప్ అవుతుంది. అన్గ్రూప్ అనేది కూడా మనం అట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సింగిల్ కావాలంటే సింగిల్, ఆల్ కావాలంటే ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా చేసుకున్న తర్వాత అన్నీ కలిపి మనకి అట్లా గ్రూప్ అయిన తర్వాత కాపీ ఆప్షన్లోకి వెళ్ళి మనం అగైన్ మనకి ఎన్ని ప్యాచెస్ అయితే కావాలో అట్లా మనకి హ్యాంగింగ్స్కి నేను ఇక్కడ 4 ప్యాచెస్ తీసుకున్నాను. అట్లా కాపీ చేసుకొని కరెక్ట్గా అన్నీ ఈవెన్గా ఉండేటట్లుగా ప్లేస్ చేసుకోవాలన్నమాట మన క్లాత్ని బట్టి. చూడండి, మళ్ళీ కటింగ్ అనేది కావాలి కాబట్టి పక్కన గ్యాప్ ఉండేటట్లుగా ఒకదానికి మిర్రర్ టచ్ అవ్వకుండా ప్యాచెస్ అని ఇట్లా రెడీ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత చూడండి, మనకి ఓవరాల్గా ఇట్లా చూపిస్తుంది. కొన్ని సందర్భాలు ఇక్కడ ఒకటి గమనించండి, అన్నీ ఒకే కలర్ మిర్రర్ తీసుకున్నా కూడా గ్రూప్ అనేది కొన్ని సందర్భాల్లో అవ్వదండి. ఇక్కడ నాకు 28 కలర్స్ చూపిస్తుంది. మిషన్ స్పీడ్ వచ్చేసరికి నేను ఇక్కడ 500 స్పీడ్లో పెట్టాను, ఎందుకంటే ఇది మిర్రర్ వర్క్ కాబట్టి కొంచెం టెన్షన్ అనేది కూడా తగ్గించాను అనమాట. మిర్రర్ వర్క్కి ఇట్లా కొంచెం ఈ రన్నింగ్లో పెట్టుకొని కనుక మీరు మైనస్లో పెట్టుకొని వేసుకుంటే మిర్రర్ వర్క్ అనేది కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అది కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ అట్లాగే ఇక్కడ నేను అగైన్ మళ్ళీ కొంచెం కలర్స్ పెడదామని చెప్పానని మళ్ళీ అగైన్ బ్యాక్ వెళ్ళి నేను మిర్రర్స్ కూడా కలర్స్ అనేవి చేంజ్ చేశానండి. అది కావాలంటే మీరు ఇట్లా సింగిల్గా అయినా పెట్టుకోవచ్చు, కలర్స్ అయినా కూడా చేంజ్ చేసుకోవచ్చు. నెక్లో మిర్రర్స్ అనే కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ కలర్స్ తీసుకున్నాను. చూడండి, ఇట్లా ఈ గ్రూప్ ఆప్షన్ అనేది ఏంటంటే మనకి ఒకటి క్రియేట్ చేసుకున్న తర్వాత దాన్ని అగైన్ క్రియేట్ చేయకుండా మళ్ళీ మనం ఫామ్ చేసుకొని మనకు కాపీ చేసుకుంటే మనకి ఈ ప్యాచెస్కి అనేవి బాగా యూజ్ అవుతుంది అనమాట. కొంచెం ఇట్లా ఎక్కువ సెలెక్ట్ చేసి క్రియేట్ చేసుకున్న వాటికి. సో ఫ్రంట్ నెక్ నేను కరెక్ట్గా ప్లేస్ చేసుకున్నాను ఫ్రేమ్కి తగ్గట్టుగా.
ఓవరాల్గా అంతా కూడా చూడండి ఫ్రేమ్ ఫిట్టింగ్ ఫ్రంట్ నెక్తో పాటే వేసుకోండి అనమాట. ఎందుకంటే బ్యాక్ నెక్లో అడ్జస్ట్మెంట్ అనే నెక్ చేంజెస్ చేసుకోవాలి కాబట్టి ప్యాచెస్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి నేను ఒక ఐడియాగా చెప్తున్నానండి. ఫ్రంట్ నెక్ వేసేటప్పుడు ఫ్రంట్ నెక్లో తీసుకోండి. ఎందుకంటే బ్యాక్ నెక్లో ఏదైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలంటే ప్యాచెస్ వేస్తే కుదరదు అనమాట. సో ఫ్రంట్ నెక్తోనే తీసుకోండి. చూడండి ఇట్లా కలర్స్ చేంజ్ చేశాను, నేను కలర్స్ చేంజ్ చేసి వేసాను అనమాట అన్నిటికీ. సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి మిర్రర్స్ అన్నీ కూడా అట్లా ఫ్రంట్ నెక్ అయిపోయిన తర్వాత అన్నీ ఈవెన్గా తీసుకొని వేసాను. చూడండి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్కి అయితే బాగా హైలైట్ అయినాయండి, అసలు చాలా బాగా లైక్ చేశారు కస్టమర్స్ కూడా. ఇట్లా మనం సపరేట్గా ప్యాచెస్ అనేవి వేసిస్తే కొంచెం ఒక 100 రూపీస్ అనేది కూడా మనం ఎక్స్ట్రా ఛార్జ్ చేయొచ్చండి కస్టమర్స్ దగ్గర. ఇది డెఫినెట్గా క్లిక్ అవుతుంది ఈ వర్క్ చేసే వాళ్ళకి. ఈ ప్యాచెస్ అనేది మీరు కూడా ఇట్లా రెడీ చేసుకొని వేసుకోండి. అండ్ వీటిని ఎట్లా సింపుల్గా రెడీ చేయాలో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను. చూడండి ఇది ప్రిన్సెస్ కట్లో మార్కింగ్ చేశాను. అండ్ అట్లాగే ఒకే ఫ్రేమ్లో 2 హ్యాండ్స్ వేసాను అనమాట. ఈ హ్యాండ్స్ అనేవి కూడా షార్ట్ హ్యాండ్స్. సో ఇది కూడా మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. చూడండి ప్యాచెస్ అనేవి ఫ్రంట్ సైడ్ ఇట్లా వేసుకోండి డెఫినెట్గా. బ్యాక్ నెక్ అనేది ఏంటంటే ఇక్కడ నేను అడ్జస్ట్ చేయాలన్నమాట. నెక్ డీప్ అనేది కొంచెం ఎక్కువ ఉంది. సో అందుకని డీప్ తగ్గించుకోవాలన్నా పెంచుకోవాలన్నా నెక్లో కనుక వేస్తే ప్యాచెస్ అనేవి మనకి కుదరదు అనమాట వేసుకోవడానికి. సో ఒకే ఫ్రేమ్లో 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఓవరాల్గా బ్లౌజ్ అంతా ఇలా ఉంది. సెంటర్ కట్ చేసేసుకుంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ హ్యాండ్ అనేది డివైడ్ అవుతుంది. చక్కగా చాలా బాగా వచ్చిందండి. చూడండి మిర్రర్ వర్క్ అనేది కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయండి. స్పీడ్ తగ్గించుకొని టెన్షన్ అనేది తగ్గించుకుంటే మిర్రర్ వర్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట. మిర్రర్స్ అనే మిస్టేక్ లేకుండా మిర్రర్ వర్క్కి ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అనమాట. స్లోగా వేసుకోండి. సో వర్క్ అనేది ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తున్నాను ఐడియాకి. చాలామందికి మిర్రర్ వర్క్ అంటే చాలా భయపడతారండి, కరెక్ట్గా రాదేమోనని. ఈ టిప్స్తో నేను చెప్పినట్లుగా వేస్తే బాగా వస్తుంది. బ్లౌజ్ స్టిచ్ చేసాక ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంది కదండి. చూడండి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇట్లా ఉన్న తర్వాత దీన్ని ఏ పార్ట్కు ఆ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి ఈవెన్గా. ఈ మిర్రర్స్ కూడా చాలా చక్కగా పర్ఫెక్ట్గా స్టిచ్ అయ్యాయి చూడండి. ఇవి నేను వచ్చేసరికి షీట్ గమ్ మిర్రర్స్ యూస్ చేశానండి నేను. బాగానే వచ్చాయి, చాలా బాగా వచ్చాయి. కాకపోతే కొంచెం అంటే మెత్తగా పలచగా ఉంటాయని చెప్పనే కానీ ఇవి కొంచెం స్పీడ్ తగ్గించుకొని వేసుకుంటే ఈ షీట్ గమ్ మిర్రర్స్ అనేవి కొంచెం బాగా కరెక్ట్గా ఇదవుతాయి. చూడండి చక్కగా ఎడ్జెస్ అనేవి అన్నీ చిన్న సిజర్తో నీట్గా ఎడ్జెస్ అనేవి మనకి థ్రెడ్ అనేది కట్ అవ్వకుండా కట్ చేసుకుంటే ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకుంటే మనకి ప్యాచ్ అనేది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది. ఇంకో వన్ ఆఫ్ ది ఐడియా చెప్తున్నాను. ఇవి మన శారీస్ కూడా బుట్టీస్ లాగా కూడా ఎక్కడన్నా ప్యాచెస్ లాగా కూడా వేసుకోవచ్చు అనమాట. చూడండి ఈ 2 కలర్స్తో నేను థ్రెడ్ అనేది నేను తీసుకున్నాను. చూడండి అట్లా 2 కలర్స్ తీసుకొని కట్ చేసి పైన గమ్ అనేది కొంచెం స్టిచ్ చేశాను అనమాట. గమ్ అంటించడం వల్ల అది మనకు ఊడిపోకుండా ఉంటాయి, కుట్టలేదు ఇంకా. సో ఇట్లా 2 కలర్స్ 3 కలర్స్ అయినా కూడా తీసుకోవచ్చు. తీసుకుంటే ఇంకా కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. నేను ఇక్కడ శారీ వైట్ అండ్ పింక్ కాబట్టి నేను ఇట్లా ఆఫ్ వైట్ అండ్ పింక్ తీసుకున్నాను. ఇట్లా హ్యాంగింగ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ అవే సిల్క్ థ్రెడ్స్తో మన దగ్గర ఉన్నాయి కాబట్టి వర్క్ అవుతూ ఉండగానే మనం ఇవి క్రియేట్ చేసేసుకోవచ్చు అండి. ఇట్లా రెడీ చేసుకుని గమ్తో కంప్లీట్గా స్టిచ్ అయిపోయి ఆరిపోయిన తర్వాత ఈ ప్యాచెస్ అనేవి చూడండి బ్యాక్ సైడ్ ఎలా స్టిచ్ చేయాలంటే సెంటర్ మిర్రర్ అనేది ఉంది కదా, ఇక్కడ మిర్రర్ దగ్గర దీన్ని నీడిల్ సిల్క్ థ్రెడ్ ఎక్కించుకోండి. పింక్ కలర్ థ్రెడ్ ఎక్కించాను నేను. ఎక్కించుకొని అట్లా కరెక్ట్గా కొంచెం సెంటర్కి మిర్రర్కి మధ్యలో పెద్ద మిర్రర్కి ఉండేటట్లుగా ఇట్లా స్టిచ్ చేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ అగైన్ మనం థ్రెడ్ అనేది పెట్టాలి కాబట్టి థ్రెడ్ అనేది ఎలా ప్లేస్ చేయాలంటే కరెక్ట్గా పింక్కి పింక్ గ్రీన్కి గ్రీన్ ఒకదాని వెనక ఒకటి ఉండేటట్లుగా పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. సో ఇట్లా మనం స్టిచ్ చేయాలి దీన్ని. చూడండి థ్రెడ్ అనేది హ్యాంగింగ్ అనేది నేను ఎట్లా స్టిచ్ చేశాను ఇక్కడ అబ్జర్వ్ చేయండి. పెద్ద మిర్రర్ అనేది ఉంది కదా, ఆ పెద్ద మిర్రర్ చుట్టూ థ్రెడ్ కనిపించకుండా 4 వైపులా టాకాలాగా వేసాను అనమాట. అలా వేసిన తర్వాత ఇదే మళ్ళీ ఇటువైపు ప్యాచ్ని కూడా ఇట్లా కవర్ చేసుకుంటూ కరెక్ట్గా పింక్కి పింక్ కరెక్ట్గా సెట్ అయ్యేటట్లుగా ఇట్లా పెట్టాను రెండింటి మధ్యలో. అలా పెట్టిన తర్వాత మళ్ళీ అదే థ్రెడ్ వేసుకొని చూడండి మిర్రర్కి మధ్యలో నేను గోరుతో చూపిస్తున్నాను చూడండి, అక్కడ జస్ట్ టాకాలన్నమాట.
అలా టాకా వేయటం వల్ల ఏంటంటే మనకి రెండు స్టిక్కీగా మనకి స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా ప్లేస్ అవుతాయి అన్నమాట. అండ్ అట్లాగే ఆ మిర్రర్ చుట్టూ మళ్ళీ అగైన్ సన్నగా చుట్టూ కాడ కుట్టులాగా మనం కుట్టుకుంటే ఇంకా స్టిక్కీగా ఉంటుంది. ఆ థ్రెడ్ అనేది ఊడిపోదు, ఆ కింద థ్రెడ్స్ అనేవి కూడా ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట, టాసిల్స్ అనేవి. సో బ్లౌజ్కి అంతా ఇట్లా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది విత్ డిజైన్ విత్ హ్యాంగింగ్స్ కాస్ట్ వచ్చేసరికి 1200 ఛార్జ్ చేశానండి నేను. దీని ప్రైస్ వచ్చేసరికి బ్లౌజ్ ప్రైస్. స్టిచ్చింగ్ అయితే నేను చేయలేదు, చేయించాను. చూడండి మొత్తం బ్లౌజ్ స్టిచ్ చేసి వేసిన తర్వాత ఎలా రెడీ అయ్యాయో. చాలా అంటే చాలా బాగుంటాయండి. ఇట్లా ప్యాచెస్తో మనం డిఫరెంట్గా మనం క్రియేట్ చేసుకొని హ్యాంగింగ్స్ అనేవి కూడా మనం ఇట్లా తయారు చేయొచ్చు. కొంచెం ఇక పెళ్ళి కూతురు అట్లాంటి వాళ్ళకి కూడా ఏంటంటే ఇట్లా మనం క్రియేట్ చేసి వేస్తే ఏంటంటే ఇంకా కొంచెం లుక్ అనేది బాగుంటుంది, మన వర్క్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో చూడండి ఓవరాల్గా బ్లౌజ్ అంతా స్టిచ్ చేసి రెడీ చేసాక ఇట్లా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.